నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామషో. ఇక ఈరోజు వార్తలు చూద్దాం. మరి సాక్షి దినపత్రికను తీసుకొచ్చిన పెద్దపల్లి జిల్లాలో ఎట్లాంటి వార్తలు ఉన్నాయి, ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి సాక్షి జర్నలిస్ట్ అన్న ఎట్లాంటి వార్తను పట్టుకొచ్చిండో మనం చూద్దాం. ఇక అసంపూర్తి పనులు, అవస్థల్లో ప్రజలు, నిలిచిన మురుగునీటి కాలువ నిర్మాణం, అవస్థల్లో స్థానికులు, అధికారుల తీరుపైన అసహనం వ్యక్తం చేస్తారని చెప్పేసి ఈ అన్న రాసిండు. పని మొదలు పెట్టిరట కానీ సగమే వేసిర్రు. మరి ఆ సగం వల్ల ప్రజలందరికీ అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. మరి కాలువ సగం కట్టి వదిలేసుడేంది, ఇది సీజనల్ వ్యాధులు ప్రబలించే సమయకాలం కనుక మరి ఇవన్నీ ఆలోచన వేయాలి. మరి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ అన్న చెప్తున్న ముచ్చట. అసలు ఏంటంటే అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 20 డివిజన్ లో 40 లక్షల వ్యయంతో చేపట్టిన మురుగునీటి కాలువ నిర్మాణం 3 నెలలుగా ముందుకు సాగడం లేదు. ఎక్కడ మురుగు అక్కడే నిలిచి తీవ్రంగా దుర్గంధం వెదజల్లుతుంది. దోమలు వృద్ధి చెందుతున్నాయి. దోమలు వృద్ధి చెంది స్థానికులపై దాడి చేస్తున్నాయి. మరో 15 రోజుల్లో గణపతి నవరాత్రోత్సవాలు సమీపిస్తున్నాయి. ఆలోగా అసంపూర్తి మురుగునీటి కాలువ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. చేస్తారు, ఇంకా 15 రోజుల సమయం ఉన్నది. ఏమున్నా ఇప్పుడు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి మనం మాట్లాడుకున్నా, ఎంత మాట్లాడితే అంత తక్కువనే, ఎంతసేపు మాట్లాడినా కూడా తక్కువనే మాట్లాడినామని అనుకోవాలి మనం. ఎందుకంటే ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి గట్లా కనబడుతుంది. 20 డివిజన్ అంటే ప్రజలారా, నాకు తెలిసి ఈ డివిజన్ కార్పొరేటర్ మొన్నట్ల ఒక్కడే వచ్చి భారతీయుని లెక్క కూర్చొని ధర్నా చేసిండు మున్సిపల్ ఆఫీస్ ముంగట. నిజమే, కార్పొరేటరే కూర్చొని ధర్నా చేసిన సందర్భం ఉన్నది. 20వ డివిజన్ కార్పొరేటర్ అయితే 32వ డివిజన్, అంతకుముందు గతంలో 32వ డివిజన్ పార్టీ 32వ డివిజన్ కార్పొరేటర్ ఆ అన్న కూడా చేసిండు. మా డివిజన్లో పనులు అయితలేవు, మా డివిజన్లో ప్రజలకు ఏం చేస్తలేరు మీరు, మరి మేము ఉన్నావా లేవా అని చెప్పేసి ఆయన ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయి. కార్పొరేటర్ల ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక అవన్నీ ఎందుకు మనం మాట్లాడుకుంటూ కానీ దండగా ముచ్చట కార్పొరేషన్ అధికారి వ్యవస్థ, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నను కలుగురి, లేదంటే ఎంపీ గారిని కలుగురి, లేదంటే జిల్లా కలెక్టర్ కలుగురి, లేదంటే అదనపు కలెక్టర్ మేడం కలుగురు తప్ప మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్ సార్ను, అధికారులను, మేయర్ సార్ను కనుక ఏమన్నా అడిగితే ఆ పనే కాదు, అది గానే ఉంటది. సగం పని చేసి వదిలిపెట్టుడేంది. మరి మీరు ఉండురా, సగం పని చేసినా కదా వాళ్ళందరినీ వేరే చోటకు తలరి పంపిర్రి ఆ డివిజన్లో ఉన్న ప్రజలను. ఇది సిగ్గనిపించాలకి ఇట్లా సగం చేసి ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ఇది ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ అన్న ముచ్చట ఆలోచన కొంచెమన్నా జ్ఞానంగా ఆలోచించాలి కార్పొరేషన్ అధికారులు ఎవరైనా కూడా. మరి లేకపోతే నీకు 100 సార్లు చెప్తున్నాం, పైసలు లేకపోతే మా దగ్గర నిధులు లేవని ప్రెస్ మీట్ పెట్టి చెప్పుర్రి, మా దగ్గర నిధులు లేవు, మేము పనులు చేయలేమని చెప్పేసి చెప్పుర్రి. మున్సిపల్ శాఖకు నేను సూటిగా చెప్పే ప్రశ్న, ఇక ప్రారంభం కాని పనులు, ప్రారంభమైనే దిక్కు లేవు, ఇంకా ప్రారంభం కాని పనుల గురించి ఎక్కడిది. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీ నుంచి వచ్చే మురుగునీరు ప్రధాన కాలువల్లోకి మళ్లించేందుకు 10 లక్షల వ్యయంతో డ్రైనేజీ నిర్మాణాన్ని ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజన్న 6 నెలల క్రితమే ప్రారంభించింది. ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. వీటితో పాటు రైల్వే స్టేషన్ ప్రధాన రహదారికి ఇరువైపులా వీధి దీపాలు వెలిగాయి. నిన్న నేను ఎక్కడో చూసిన, ఏది స్వతంత్ర చౌక్ లో లైట్లు వెలుగుతలేవని ఎవరో అక్క వీడియో తీసి పాపం వాళ్ళు పెట్టుకున్నారు. లైట్లు వెలుగుతలేవు, రోడ్ లేవు, ఏ వీధికి పోయినా ఏ వాడకు పోయినా కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి ఇక గదే అని చెప్పుకోవాలి. ఇక కాలనీ చిమ్మ చీకట్లు అలుముకుంటాయి. కార్పొరేటర్లకు గుర్తింపు లేదట. ఇనుర్రి గెలిచి ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ కార్పొరేటర్ కు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా గుర్తింపు లేదని చెప్పేసి అన్న చెప్తున్నాడు. ఎవరు? కన్నూరి సతీష్ కుమార్ కార్పొరేటర్ అన్నది 20వ డివిజన్. రామగుండం కార్పొరేషన్ అధికారులకు కార్పొరేటర్లపై కనీస గౌరవ మర్యాదలు లేవు. సమస్యలపైన కౌన్సిల్ సమావేశాలు తీర్మానించకుండా ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు పరిష్కరించడం లేదు. దీంతో అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. కమిషనర్ సత్వరమే కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి, సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కార్పొరేటరే చెప్తాడు. కార్పొరేటర్లకు గుర్తింపు ఇస్తలేరట. మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మరి ఎవరికి ఇస్తుందో ఇక
కార్పొరేటర్లకు ఇయ్యకపాయే, అధికారులకు ఇయ్యకపాయే, ఎమ్మెల్యే సార్ చెప్పిన పని ఎక్కడ చెప్పిన పనులను ఎక్కడ వేసిన గొంగడు అక్కడ అన్నట్టుగానే కనబడవచ్చి మరి ఏంది ఇది కార్పొరేషన్ ఎందుకు? మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ను తీసేసి డివిజన్ ని గ్రామ పంచాయతీ చేసుకుంటే ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ గ్రామ విలేజ్ అంటే డివిజన్ సెక్రటరీ ఆయన వేసుకుంటాడు. కార్పొరేషన్ ఎందుకు? అంత పెద్ద బిల్డింగ్ ఎందుకు? మీరు అభివృద్ధి చేస్తామని చెప్పుడు ఎందుకు? మీకు వేలకు వేల జీతాలు ఇచ్చాడు ఎందుకు? అన్న దండగా ముచ్చట్లు ఇవన్నీ. ఇది కార్పొరేటర్లను కూడా గుర్తించలేరట. ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రజానాయకులు వాళ్ళు. సరే వాళ్ళు చేస్తారు చేయరు తర్వాత విషయం ఏదైనా కూడా డివిజన్ల ప్రజలందరూ ఓట్లు ఎత్తనే గెలిచిన వాళ్ళు. కనీసం మేయర్ సార్ డివిజన్లో కూడా పనులైతే లేవు. అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎంత అభివృద్ధి చెందిందంటే ఇక దాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఏది ఇనుప ముక్కల మీద నడుచుడు, ఇక మట్టి రోడ్ల మీద నడుచుడు, ఓపెన్ డ్రైనేజీలు ఉన్న డివిజన్లు. ఇక నిన్న కళ్యాణ్ నగర్ లా జిల్లా మినిస్టర్ గారు ఓపెన్ చేసి పోయారు కదా, ఏమని రోడ్ల కోసం అని చెప్పేసి ఫండ్ వస్తుంది, ఆ ఫండ్ తోటి డెవలప్ చేస్తామంట ఈ ప్రాంతాన్ని అని చెప్పారు కదా. చూద్దాం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్ని రోజులకు అభివృద్ధి చేస్తుందో. మొన్న రమేష్ నగర్ లా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్న ఓపెన్ చేసిండు. అదే మక్కాన్ సింగ్ రాజన్న ఎక్కడ ఓపెన్ చేపించారు? ఎమ్మెల్యే తోటి ఎన్టీపీసీ పరిధిలో కూడా ఓపెన్ చేపించారు. మరి ఈ పనులన్నీ ఎప్పుడు ప్రారంభిస్తారో చూడాలి. ఇవన్నీ ఉన్నాయి. ఇక 27 డివిజన్లట కాలువ గచ్చి సగం గచ్చి వదిలిపెట్టారు. అంతే, ఇక పైసలు లేవని చెప్పుకోరు. కూరగాయల మార్కెట్ కాడ కూరగాయల మార్కెట్ వెనుక వైపు ఉన్న సీతానగర్ రామ్నగర్ ముందున్న కొత్త కూరగాయల మార్కెట్ ముందు కాలువ సగం గోడలు గచ్చి వదిలేసారు. ఎందుకు? ఇక మీరు గిట్లుంటే కాంట్రాక్టర్లు ఎట్లా ముంగడికి వచ్చి అభివృద్ధి పనులలో వాళ్ళు పనులు చేస్తారు, రోడ్లు వేస్తారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కడతారు, కాలువలు కడతారు, ఏం కడతారు, ఏం చేస్తారు? నిజంగా ప్రజలారా కార్పొరేషన్ ఎట్లున్నదంటే సామాన్య ప్రజలకు ప్రజాసేవను అందించాల్సిన కార్పొరేషన్, ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన కార్పొరేషన్ ఒక వ్యక్తి లేదా ఒక ప్రజానాయకుడు లేదా ఒక జర్నలిస్ట్ అన్న లేదా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఈ కార్పొరేషన్లో ఇది ఉన్నది, ఇది ఏంది, ఇది ప్రజలకు చేయాల్సింది కదా అని అడిగితే గనుక చేస్తారు. లేకపోతే ఆ పని అక్కడనే పడుకోబెడతారు. గిట్లా ఉన్నది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల కథ. ఇక అభివృద్ధి పేరుతోటి ఎన్నో అబద్ధాలు చెప్తాంది. అభివృద్ధి చెయ్యరని చెప్పామంటే చెయ్యండి అనే చెప్తున్నాం మనం. మరి చెయ్యమని చెప్పిన అభివృద్ధి పనులు ఇగో 27 డివిజన్ల కాలువ అయితే అర్ధాంతరంగా నిలిచిపోయిన మురికి నీటి కాలువ. ఇక అక్కడ పిల్లలు ఉండరు, పెద్దలు ఉండరు, వృద్ధులు ఉండరు, ఎవరు ఉండరా? ఇదే అడవిలో వచ్చిర్రా కాలువ? అడవిలో వచ్చిర్రా? మరి 27 డివిజన్ల ప్రజలకు అవసరమనే వచ్చిర్రు కదా. మరి కచ్చిన కాలువను ఎందుకు పూర్తి చేస్తలేరు? ఇక కొన్ని డివిజన్లలో చూస్తే డ్రైనేజీ అదేంటి వాటిని కుండీలకు పైన మూతలు ఉండవు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకు మూతలు ఉండవు. ఇంకా కొన్ని ప్రాంతాలలో పోతే మట్టి రోడ్లు కనబడతాయి. ఇంకా కొంచెం ప్రాంతాలలో పోతే చెట్లు చేమలు ఏదేదో కనబడతాయి. మిమ్మల్ని ఎవరు పెట్టమన్నారా సోనా కార్పస్ చెట్లు పెట్టడానికి ఒక సమయం, దానికి డబ్బులు దండగా, మళ్ళీ ఆ చెట్లను కొట్టనీకి అదో కథ. మరి పూర్తి స్థాయిలో కొట్టేసిరా అంటే లేదు. మళ్ళా అవి వీధి దీపాల మెయింటెనెన్స్ లేదు. కనీసం ట్రాఫిక్ సిగ్నల్ లైటింగ్స్ కూడా గోదావరికని పట్టణంలో సరిగా ఉండటం లేదు. చౌరస్తా ఎప్పుడోసారి అసలు చౌరస్తాలో అసలు లైట్లు వచ్చేది ఒకప్పుడు, మరి ఎందుకు రావట్లేదో తెలుస్తలేదు. అటు పోతే మున్సిపల్ చౌరస్తా అదే మున్సిపల్ ఆఫీస్ దగ్గరలో ఉన్న ప్రధాన రహదారి రాజీవ్ రహదారి దగ్గర కూడా లైట్లు సరిగా రావు. అటు FCI క్రాస్ రోడ్, అటు NTPC మేడ్పల్లి సెంటర్, ఇవన్నీ ట్రాఫిక్ సిగ్నల్స్ లైట్లను మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేస్తారు? ఎప్పుడు పోలీసులే వేసుకోవాలి, ఎప్పుడు పోలీసులకే అది అవసరం. కార్పొరేషన్ అభివృద్ధి చేసే కథ కాదా అది కార్పొరేషన్ పరిధిలో ఉండదా అది? మరి ఎవరు మెయింటైన్ చేయాలి? ప్రతిదీ పోలీస్ శాఖ వాళ్ళే వేసుకోవాలి. మరి మీరు బంద్ చేయుర్రి, ఆ CP సార్కి అప్పయ్యపుర్రి, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అథారిటీస్ సార్ ఏమన్నా చేస్తాడేమో, మరి అట్లన్నా చెయ్యూరి. లేకపోతే ఆ అడిషనల్ కలెక్టర్ అమ్మకి ఇయ్యూరి,
అరుణశ్రీ మేడంకు. ఆ మేడం సరే డిప్యుటేషన్లోనో లేదంటే దూరం ఉందో దగ్గర ఉందో చేస్తుంది. మేడం వచ్చినప్పుడే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న కమిషనర్ సార్ గదులుడు, లేదంటే అందులో ఉన్న అధికారులు గదులుడు. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల కథ. మరి కార్పొరేటర్లకే గుర్తింపు లేదని కార్పొరేటర్ అనే ముత్తుకోబట్టే మరి మీరు ఎవరికి గుర్తింపు ఇస్తారు? ప్రజలను పట్టించుకోరు, కార్పొరేటర్లను పట్టించుకోరు, ప్రజానాయకులను పట్టించుకోరు, స్వచ్ఛంద సంఘాలను పట్టించుకోరు, ఎమ్మెల్యే సార్ చెప్పినా అయినరు, మరి ఎంపీ సాబ్ చెప్పినా అయినరు, జిల్లా అదనపు కలెక్టర్ మేడం వచ్చి చెప్పినా చెయ్యరు. మరి ఏమిటికి చెప్తారు? మీరు ఏమిచ్చుకుంటారు? ఇక మీరు ఎందుకుంటారో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కావచ్చు, కమిషనర్ సార్ కావచ్చు, వాళ్ళందరికీ డప్పు కొట్టడానికి మేయర్ సార్ ఉన్నాడు అలా. మరి అనిల్ కుమార్ సార్ పోరాటం చేయాల్సింది, అనిల్ కుమార్ సార్ కూడా అందులోనే కలిసిపోయాయి. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న కథ. ఇది ప్రజలారా అసంపూర్తి పనులు, అస్తావ్యస్తాల్లో ప్రజలు, గుర్తింపు లేని కార్పొరేటర్లు అని చెప్పేసి చెప్తున్న ముచ్చట. నిజంగానే కార్పొరేటర్లకు గుర్తింపు లేదనే చెప్పుకోవాలి. ఇది ప్రజలారా ఈరోజు సాక్షి జర్నలిస్ట్ అన్న మనకు అందించిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వార్త.